కేటీఆర్ మరో కామెంట్ చేశారు సార్. రేవంత్ భుజంపై భారతీయ జనతా పార్టీ తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాల్చే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి ఇదే తరహా వ్యాఖ్యలు ఎలక్షన్స్కి ముందు చేశారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒకటే, వారి అక్రమ బంధాన్ని ఎండగడతామంటూ ఉన్నారు కేటీఆర్. పదే పదే వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు బీజేపీతో కాంగ్రెస్ కానీ కాంగ్రెస్తో బీజేపీ కానీ అక్రమ బంధం ఉండడానికి అవకాశం ఉందా? సక్రమ బంధం అవకాశం లేదు, అక్రమ బంధం అవకాశం లేదు. నేను ఆ రెండు పార్టీలే దేశంలో ప్రధాన ప్రత్యర్థులు. సో ఆ రెండు పార్టీల మధ్య బంధం ఉంటే ఇక ఎవరితో బంధం లేని. అందువల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ లక్ష్యమే కాంగ్రెస్ ముక్త భారత్. బీఆర్ఎస్ ముక్త భారత్ అనలే కదా, తెలుగుదేశం ముక్త భారత్ అనలే కదా, వైసీపీ ముక్త భారత్ అనలేదు కదా. సో బీజేపీ నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యే అవకాశం బీజేపీకి ఉంటుందా? సో పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా అంగీకరిస్తారా? కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతో కలిస్తే ఏ రకమైన ప్రయోజనం పొందుతుంది? ఏ ప్రయోజనం పొందిందైతే అక్రమ బంధాలు సక్రమ బంధాలు ఉండవు కదా. ప్రయోజనం ఏంటి? అట్లీస్ట్ ఇమాజినేషన్కి అందేందా? కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణలో బంధం పెంచుకుంటే అది దేశంలో ఇతర రాష్ట్రాలపైన ప్రభావం ఉండదు. అది రెండు జాతీయ పార్టీలు కదా. సో కర్ణాటకలో మరి ఏం చేస్తారు? ఎవరితో బంధం పెట్టుకుంటారు? సో అందువల్ల రెండవది, తెలంగాణలో కూడా కాంగ్రెస్కు దూసుకొస్తున్న ప్రత్యర్థి బీజేపీ. దేశంలోనే కాదు, దేశంలో ప్రధాన ప్రత్యర్థి కాదు, తెలంగాణలో కూడా దూసుకొస్తున్న ప్రత్యర్థి. అందువల్ల తన ప్రత్యర్థికి పెంచి పోషిస్తుందా ఏ పార్టీ అయినా? ఏ పార్టీ అయినా తనకు పెద్ద ప్రత్యర్థిగా ముందుకొచ్చే పార్టీని తన చేతులారా పెంచుకుంటుందా? అందువల్ల బీఆర్ఎస్ ఎంత చెప్పినా బీజేపీ కాంగ్రెస్ మధ్య బంధం ఉంటుంది, ఈ రెండు కుమ్ముక్కైతారు అనే లాజిక్ జనం ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరు. అందులో అసెంబ్లీ ఎన్నికల్లో పోనీయండి, అధికారంలో బీఆర్ఎస్ ఉంది కనుక, రెండు ప్రతిపక్షాలుగా ఉన్నాయి కనుక అధికారంలో ఉన్న పార్టీని దించడానికి కలిసారేమో అని చెప్తే ఏమైనా ఇంకా అంత నమ్మకం కలుగుతుందేమో. కానీ జరుగుతున్నది లోక్సభ ఎన్నికలు కదా. లోక్సభ ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, మోడీ వ్యతిరేక శిబిరంలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. కానీ మోడీ వ్యతిరేక శిబిరంలో ఒకవేళ లేకపోతే మోడీ బీఆర్ఎస్ ఒకవైపు ఉంటారు, కాంగ్రెస్ ఇంకోవైపు ఉంటారు. కానీ మోడీ అనుకూల శిబిరంలో కాంగ్రెస్ ఎట్లా చేరుతుంది? అలా కాంగ్రెస్ బీజేపీ మధ్య అక్రమ బంధం ఏర్పడుతుంది. అది బీజేపీకో కాంగ్రెస్కో లాభం అవుతుంది. ఇంకో పార్టీ ఒప్పుకుంటుందా? అంటే బీజేపీ సీట్లు పెరిగేలా కాంగ్రెస్ పనిచేస్తుందా? కాంగ్రెస్ సీట్లు పెరిగేలా బీజేపీ పనిచేస్తుందా? సో అందువల్ల ఏ రకంగా చూసినా బీజేపీ కాంగ్రెస్ల మధ్య అక్రమ బంధమైనా సక్రమ బంధమైనా ఉండే అవకాశమే లేదు. అందులో లోక్సభ ఎన్నికలకు అసలే అవకాశం లేదు. మరి బీఆర్ఎస్ ఎలా చెప్పగలుగుతుంది? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసింది అని అట్లీస్ట్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఇద్దరు మాట్లాడారు కనుక కలిశారని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉందని అలా చెప్పారు. ఇప్పుడు ఎలా చెప్పగలుగుతారు? బీజేపీతో రేవంత్ రెడ్డి కలిస్తే కాంగ్రెస్ నాయకత్వం ఊరుకుంటుందా? అందువల్ల బీఆర్ఎస్ ఒక నరేటివ్ చెప్పదలుచుకుంది. బీఆర్ఎస్ బీజేపీతో కలిసింది అనే అవకాశం ఉంది కనుక, సో బీఆర్ఎస్ బీజేపీ కలవలేదు, కాంగ్రెస్ బీజేపీ కలిశాయి అనే నరేటివ్ చెప్పే ప్రయత్నంలో ఈ మాటలు చెప్తున్నారు. అందుకే కృష్ణా రివర్ బోర్డును తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టి తెలంగాణ ప్రజలకు నష్టం చేశారు. ఇలా రకరకాల విమర్శలు చేస్తూ కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది రాజకీయంగా తెలివైన వ్యూహం అని అనుకోను. ఎందుకంటే ఇట్ విల్ నెవర్ సెల్. అంటే తెలంగాణ సమాజం అంత అమాయకంగా ఆ రెండు ప్రధాన ప్రత్యర్థులు కలుస్తారని నమ్మరు. అయితే బీఆర్ఎస్ తాను బీజేపీతో కలవడం లేదు అనే అంశాన్ని చెప్పే ప్రయత్నంలో ఈ వాదన చేస్తుంది. ఆ వాదన రాజకీయంగా పెద్ద ప్రయోజనం బీఆర్ఎస్కి ఇస్తుందని నేను అనుకోను. అందువల్ల అది ఎన్ని చెప్పినా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనుకునే అవకాశం రాజకీయంగా ఉండదు. రైట్ సార్, ఇక్కడ కాంగ్రెస్ భుజంపై బీజేపీ తుపాకీ అని అనలేదు, రేవంత్ భుజంపై బీజేపీ తుపాకీ అని అన్నారు సార్. చిన్న తేడా ఉంది. అంటే రేవంత్ రెడ్డిని గతంలో కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, నాకు తెలిసి కేసీఆర్ కూడా విమర్శించారనుకుంటా సార్. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి, మోహన్ భాగవత్ కనుసన్నల్లో ఆయన గతంలో పనిచేశారు, ఇటువంటి కామెంట్స్ అన్నీ చేశారు. కాబట్టి రేవంత్ని కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ వేరు అని చెప్పి రేవంత్ని టార్గెట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగింది అనుకోవాలి. ఆ క్రమంలో భాగంగా అంటే రేవంత్ రెడ్డి వేరు, కాంగ్రెస్ వేరు కాదు కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా.
ఆయన ఇంకా వేరే పార్టీ ముఖ్యం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండా వేరుంటుంది, రేవంత్ ఎజెండా వేరే. కాంగ్రెస్ ఎజెండా వేరుంటే రేవంత్ పక్క పెడతారు. కాంగ్రెస్ ఎజెండా వేరు, రేవంత్ రెడ్డి ఎజెండా వేరుంటే రేవంత్ రెడ్డి ఎందుకు ఉంచుతారండి కాంగ్రెస్ పార్టీ? ఎన్నికలకు ముందు చేసిన ఆరోపణలు సో ఎన్నికలకు ముందు చేయడం పక్క పెట్టి ఇప్పుడు ఎట్లా సాధ్యమైతే? ఆయన ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైనా ఆరోపణ చేసినా పోనీ ఆయన ఒక పార్టీలో ఒక నాయకుడు, వన్ ఆఫ్ ద లీడర్స్. ఇప్పుడు ఆయనే నాయకుడు కదా, అంటే ఆయన ప్రభుత్వాన్ని ఆయనే నాశనం చేసుకుంటాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎజెండా వేరు, రేవంత్ రెడ్డి ఎజెండా వేరు అంటే అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని తానే నాశనం చేసుకుంటాడా? ఎవరు నమ్ముతారండి ఈ లాజిక్లో? మనం కామన్ సెన్స్ కూడా అందదు కదా. రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా తన ప్రభుత్వాన్ని నాశనం చేసుకుంటాడా? అంత అమాయకుడు ఎవడన్నా? సో అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాడా? ఆయనే కదా ముఖ్యమంత్రి. పోనీ ఆయన ముఖ్యమంత్రి పదవి పోయే ప్రమాదం ఉంది అని అన్నప్పుడల్లా లాజిక్ ఉంటుంది. ఇప్పుడు ఏది లేదు కానీ ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. అందువల్ల ఈ లాజిక్ వల్ల ఉపయోగాలు ఏమి ఉండవు. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేక ఫైట్ను ఇంటెన్సిఫై చేయడం ద్వారా తనకు బీజేపీకి సంబంధం లేదు అని ప్రజలు నమ్మించగలుగుతుంది. కానీ బీజేపీ వ్యతిరేక ఫైట్ బీఆర్ఎస్ చేయడం లేదు. పైగా బీజేపీ భాషలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనూ హిందూ వ్యతిరేకత ఉంది. ఈ స్టేట్మెంట్ ఎవరిది? బీజేపీ వాళ్ళది కదా. ఇప్పుడు కవిత మాట్లాడిన స్టేట్మెంట్ క్లియర్గా బీజేపీ స్టేట్మెంట్. అది ఒకవైపు ఏమో బీజేపీ నాయకులాగా మాట్లాడుతూ, మరోవైపు మేము బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నామంటే జనం నమ్ముతారా? సో అందువల్ల ముందు బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధము లేదు అనే అంశం ప్రజలు నమ్మాలంటే మోడీ ప్రభుత్వ విధానాలపైన బీఆర్ఎస్ పోరాడాలి. బీఆర్ఎస్ ఏంటంటే ఒకసారి పోరాడుతుంది, దుబ్బాక హుజరాబాద్ ఆ టైంలో పోరాడింది, మళ్ళీ వెంటనే కామ్ డౌన్ అయిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు ఎన్నికల వల్ల ఏం చేస్తారు అనేది కదా. మీరు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేయకుండా మీరు రాజకీయం చేస్తే ఎలా ప్రజలు ఏం అనుకోవాలి? అందువల్ల రేపు కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీఆర్ఎస్ ఇద్దరిని విమర్శిస్తున్నారు కదా. ఇంకా వాస్తవానికి ఇంకా రాబోయే కాలంలో పెరుగుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్రలో ఎవరిని విమర్శిస్తున్నారు? బీజేపీని కాదా? సో అందువల్ల బీఆర్ఎస్ చేయాల్సింది ఏంటంటే వారు స్ట్రాంగ్ యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ నమ్ముతారు బీజేపీకి వ్యతిరేకంగా కాదు అని. లేకపోతే దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల చరిత్ర చూసాం. ఒక్క ఆర్జేడీ మినహా ప్రతి ప్రాంతీయ పార్టీ ఎప్పుడు బీజేపీని విమర్శిస్తుందో ఎప్పుడు కలుస్తుందో తెలియదు. చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ, దేవగౌడ, కుమారస్వామి బీఆర్ఎస్కు కేసీఆర్కు మంచి మిత్రులు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా వచ్చారు. ఏమన్నా ఎక్కడున్నాడు ఇప్పుడు కుమారస్వామి? బీజేపీతో లేడా? సో అందువల్ల దేశవ్యాప్తంగా ఒక ఆర్జేడీ మినహా అన్ని ప్రాంతీయ పార్టీలో ఇదే చరిత్ర కదా. అందువల్ల మొదలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పే క్రమం కన్నా తాము బీజేపీకి వ్యతిరేకము అనే రాజకీయ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు ప్రజలు నమ్ముతారు. రైట్ సార్.